33 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి, మ్యారేజ్ అయింది, 2 పాపలు. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో కారు సైడ్ కాపేసి స్టీరింగ్ పైన లీన్ అయిపోతున్నాడట. అదృష్టం ఏంటంటే పక్కనే ఫ్రెండ్ ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేశాడు. హార్ట్ ఇష్యూ క్యాడ్గా డయాగ్నోస్ అయింది. బట్ హీ సేఫ్ రైట్ నౌ. ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు, మీలో కూడా చాలామంది వినే ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్. ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్. అవునండి, ఐసీఎంఆర్ కూడా ఇదే చెప్తోంది. 25 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ చాలా డయాగ్నోస్ అవుతున్నాయి. మీరు గమనించాల్సింది ఏంటి అంటే, గుండె ఎప్పుడు ఒక్కసారి సడన్గా అరవదు, అది సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది. కొద్ది దూరం మీరు నడిచినప్పుడు ఆయాసం రానివ్వండి, మెట్లెక్కినప్పుడు గుండె దడదడ కానివ్వండి, చెస్ట్ పెయిన్ కానివ్వండి, ఇట్లాంటివి అన్నీ చిన్న చిన్న సిగ్నల్స్. గ్యాస్ట్రిక్ ఇష్యూస్గా అనుకుంటాం, ఎక్కడ పెయిన్ వచ్చినా గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిందేమో అందుకని పెయిన్ వస్తుంది అనుకుంటాం. మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తుంటే హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గిందేమో అందుకే ఆయాసం వస్తుంది అని అనుకుంటాం. బికాస్ మెనీ వోంట్ ఎక్స్పెక్ట్ 25 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ టు గెట్ హార్ట్ ఇష్యూస్, రైట్? కానీ ఈ మధ్య ఈ విషయం చాలా పెరిగిపోతుంది. లైఫ్ స్టైల్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. సో 80% ఆఫ్ CAD డిసీజెస్ ఆర్ రివర్సిబుల్. మీ గుండె చెప్తున్న చిన్న చిన్న సిగ్నల్స్ని గమనించండి, హార్ట్ చెక్ చేసుకోండి, లైఫ్ స్టైల్ సెట్ చేసుకోండి, గుండెని కాపాడుకోండి. టేక్ కేర్.